ఇల్లు ఉన్నా ఒంటరితనం తీర్చలేదు, ఆస్తులు ఉన్నా ఆనందం మాత్రం కనపడలేదు. రఘు యవ్వనంలోనే లక్షలాది సంపాదించిన విజేత, పెద్ద వ్యాపారవేత్త. శాంతి అతని భార్య, పూర్వం మంచి స్నేహితురాలు. వేణు గ్రామంలో ఉండే రఘు తమ్ముడు, సాధారణ జీవితం, మధ్య తరగతి ఉద్యోగం. ఆయన తల్లి, ఇద్దరికీ తల్లి, ఇప్పుడు తన చిన్న కొడుకు దగ్గర ఉంటోంది. రఘు ఒక పెద్ద మల్టీస్టోరీ బిల్డింగ్లో ఉంటున్నాడు. ఖరీదైన కార్లు, ఏసీ గదులు, విదేశీ ఫర్నిచర్ అన్నీ ఉన్నా గదుల్లో నిశ్శబ్దమే. ఒకరోజు ముంబై నుంచి తన తమ్ముడికి కాల్ చేస్తాడు. రఘు, వేణు అమ్మను కొన్ని రోజులు పంపించు. నా బర్త్డే దగ్గర పడుతోంది, ఈసారి అమ్మతో జరుపుకుంటాను. వేణు తొందరగా ఒప్పుకుంటాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అడుగుపెట్టిన ఇంట్లో వెలుగులు వెలిగినా మనసు మాత్రం వెలవెలబోతుంది. అమ్మ అడిగిన ప్రశ్న, ఈ అంతస్తులన్నీ నీకివ్వగా రఘు, నీ జీవితంలో అంతరాలు ఎందుకు పున్నాయి బాబూ? రఘు నవ్వి తప్పించుకోవాలనుకుంటాడు. కాని ఆ రాత్రి ఆమె గదిలో పడుకుని, నిజంగా నేను హ్యాపీనా అని ఆలోచిస్తాడు. రఘు తల్లి చేతిలో తన చిన్ననాటి ఫోటోను చూస్తాడు. తల్లితో చిన్న ఓపికగా నవ్వుతున్న తనని. తల్లి, ఆస్తి అంటే గోడలతో కట్టిన ఇల్లు కాదు బాబూ, అంతస్తులు అంటే పైకెక్కిన ఫ్లోర్లు కాదు, మనసులో ఉన్న ప్రేమే గొప్ప ఆస్తి. ఇంటి తలుపు కన్నా మనుషుల తలుపు తెరుస్తే జీవితం మారిపోతుంది. రఘు మళ్లీ తన తమ్ముడిని కలుస్తాడు. తల్లిని తన ఇంట్లో కాకుండా తన జీవితం నిండా ఉంచుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. పెట్టుబడి మీద లాభాలు కొద్దిపాటి ఆనందం ఇస్తాయి, కాని పెట్టిన ప్రేమ మాత్రం జీవితాంతం నిండుగా ఉంచుతుంది.